హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా బీటెక్లో ఎలక్ట్రికల్ సిలబస్ మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మన ఎలక్ట్రికల్ సిలబస్ అంటే ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్స్, ఒకటి పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్, టోటల్ సిలబస్ మొత్తం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు మనం ఫ్లెమింగ్స్ రూల్ గురించి నేర్చుకుని నెక్స్ట్ వీడియో నుంచి ట్రాన్స్ఫార్మర్స్ పైన వీడియో చేస్తాం. ఫ్లెమింగ్స్ రూల్ అనేది మన ఎలక్ట్రికల్లో చాలా మెయిన్ ఇంపార్టెంట్ రూల్. ఇది మన ఈ రూల్ ఉపయోగించి డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఒకటి అండ్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఒకటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్లెమింగ్స్ రూల్ మన ఈ బేసిక్ క్లాస్లో ఫ్లెమింగ్స్ రూల్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసి మొత్తం మన ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఇండక్షన్ మోటార్స్, డీసీ మిషన్స్ మొత్తం సిలబస్ మొత్తం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫ్లెమింగ్స్ రూల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రూల్. డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆర్ టార్క్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫ్లెమింగ్స్ రూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Important rule: knowing the direction of induced EMF and magnetic field. Direction of induced EMF and magnetic field. Magnetic force or rotation. అండ్ మన ఈ డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మనం జనరేటర్లో ఫైండ్ అవుట్ చేస్తాం. డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది మనం మోటార్లో ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఈ ఫ్లెమింగ్స్ రూల్లో మళ్ళీ సబ్ టాపిక్స్గా రెండు ఉంటాయి. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఒకటి, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఒకటి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అంటే మన ఫ్లెమింగ్స్ రూల్ని 2 కింద డివిజన్ చేస్తే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఒకటి, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఒకటి. ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వచ్చేసరికి మనం మోటార్స్లో ఉపయోగిస్తాం. అంటే ఆ మోటార్ అనేది ఏ డైరెక్షన్లో తిరుగుతుంది, అది ఏ డైరెక్షన్లో తిరుగుతుందో ఫైండ్ అవుట్ చేయడానికి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది మనం యూజ్ చేస్తాం. అంటే టు నో ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఇన్ మోటార్. అదే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ వచ్చేసరికి జనరేటర్స్లో యూజ్ చేస్తాం. అంటే టు నో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ని యూజ్ చేస్తాం. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది మోటార్స్కి, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది జనరేటర్స్కి అని చెప్పు. అంటే మనం ఇది గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్లో చెప్పినప్పుడు బాగానే ఉన్నా కానీ నెక్స్ట్ టైం మర్చిపోతాం. అందుకని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇది ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్, ఇందులో జీ ఉంది, జనరేటర్స్లో స్టార్టింగ్లో జీ ఉంది. అందుకని ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది జనరేటర్స్కి యూజ్ చేస్తాం అని మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇది ఎలాగో ఒకటి తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం మోటార్స్కి అనేది లెఫ్ట్ హ్యాండ్ రూల్ కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది. ఫ్లెమింగ్స్ ఫస్ట్ హ్యాండ్ రూల్ చూద్దాం. మోటార్స్ కన్నాం కాబట్టి మెయిన్ మన మోటార్ ప్రిన్సిపల్ ఏంటి, whenever a current carrying conductor placed in a magnetic field experiences a force. అండ్ మనం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తీసుకున్నప్పుడు ఇది నార్త్ పోల్ ఒకటి, సౌత్ పోల్. మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఇలా ఇటు సైడ్ ఉంటుంది.
ఎప్పుడైనా సరే మనం ఏదన్నా ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది అవుట్వర్డ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా నార్త్ నుండి సౌత్ వరకు వెళ్తుంది. ఇలా అవుట్వర్డ్ వచ్చేసరికి, ఇన్వర్డ్ వచ్చేసరికి సౌత్ టు నార్త్. అవుట్వర్డ్ వచ్చేసరికి నార్త్ టు సౌత్, ఇన్సైడ్ వచ్చేసరికి సౌత్ టు నార్త్ వెళ్తుంది. ఫ్లెమింగ్ రూల్ గురించి చూద్దాం. మోటార్స్లో మన 3 ఫింగర్స్ని పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్లో ప్లేస్ చేసినప్పుడు, అంటే మన థంబ్ ఫింగర్కి 4 ఫింగర్కి అలాగే మిడిల్ ఫింగర్కి ఒక్కొక్క దానికి 90 డిగ్రీస్లో మనం ప్లేస్ చేయాలి. మనం ప్లేస్ చేసినప్పుడు ఈ థంబ్ ఫింగర్ అనేది మనకి ఫోర్స్ని ఇండికేట్ చేస్తుంది. ఫోర్స్ అంటే ఆ కండక్టర్ యొక్క ఫోర్స్ని. అలాగే ఫస్ట్ 4 ఫింగర్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే మిడిల్ ఫింగర్ వచ్చేసరికి కరెంట్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఒక్కొక్క దానికి మనం 90 డిగ్రీస్లో యాంగిల్స్లో పెట్టినప్పుడు, మనం ఒక కండక్టర్ని తీసుకున్నప్పుడు ఇందులో అంటే కండక్టర్ అంటే 3D సెక్షనల్ వ్యూ ఇది ఇలా ఉంటుంది. ఇటు సైడ్ ఇలా ఉండి ఇటు సైడ్, అంటే నేను ఒక కాయిల్ తీసుకుంటున్నా. ఒక కాయిల్లో ఇలా ఉంటుంది. అంటే ఈ కండక్టర్ని తీసుకున్నప్పుడు ఒక కండక్టర్ అంటే దీని యొక్క అంటే మనం ఈ కరెంట్ ఫ్లో డైరెక్షన్ అనేది ఇన్వర్ట్స్ అనుకుంటాం. అంటే ఇంకొకసారి డ్రా చేసి, ఇది నార్త్ పోల్, ఇది సౌత్. కండక్టర్ని తీసుకున్నప్పుడు మన కరెంట్ డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉందనుకుందాం. మన లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం ఇది ఫోర్స్, ఇది అయినప్పుడు ఇది ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఇటు సైడ్ ఉంటుంది. కరెంట్ డైరెక్షన్ అనేది ఇటు సైడ్ ఉంది. ఇది ఫోర్స్ ఇది. ఇప్పుడు మనం డైరెక్షన్ అనేది క్రాస్ మార్క్ ఇచ్చాం కాబట్టి ఇన్వర్ట్స్ అనుకున్నాం. అంటే కరెంట్ ఫ్లో అనేది డైరెక్షన్ అనేది మనకి కండక్టర్ నుంచి లోపలికి వెళ్తుంది. అంటే లోపలికి వెళ్తున్నప్పుడు ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే డైరెక్షన్ అనేది ఇటు సైడ్ ఉంది. కండక్టర్ అంటే ఒక కండక్టర్ని తీసుకున్నప్పుడు అందులో కరెంట్ పాస్ అయ్యే డైరెక్షన్ ఇటు ఉంది. అంటే మన ఈ కండక్టర్ డైరెక్షన్ అనేది ఇన్సైడ్ లోపలికి ఉంది. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి, లోపలికి ఉంది కాబట్టి. అంటే ఇది అంటే మన నుంచి కరెంట్ డైరెక్షన్ అనేది ఇన్సైడ్కి వెళ్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటు సైడ్ ఉంది. కరెంట్ డైరెక్షన్ అనేది ఇన్సైడ్ ఉంది. మనకి ఫోర్స్ అనేది ఇటు సైడ్ ఉంది. అంటే ఈ ఫోర్స్ అనేది ఇటు సైడ్ ఉంటుంది. అలాగే మనం చాలా కండక్టర్ని తీసుకున్నప్పుడు, అంటే మోటార్లో ఒక కండక్టర్ ఉండదు, చాలా కండక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి డాట్ వస్తుంది. ఇక్కడ మనం సౌత్ పోల్లో తీసుకున్నప్పుడు ఫీల్డ్ అనేది ఇటు సైడ్ ఉంది. డాట్ అనేసరికి మన కరెంట్ డైరెక్షన్ అనేది అవుట్వర్డ్స్ ఉంది. మన ఈ ఫోర్స్ డైరెక్షన్ అనేది పైకి ఉంది. అంటే ఒకసారి చూడండి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్స్ అనేది ఇటు సైడ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇటు సైడ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇటు సైడ్, ఇక్కడ నుంచి ఇటు సైడ్. అండ్ మా డైరెక్షన్ అనేది ఇలా మొత్తం క్లోజ్ లూప్లో మోటార్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ ఫోర్స్ దీనికి యాడ్ అయినప్పుడు, దీనికి ఈ ఫోర్స్కి యాడ్ అయినప్పుడు
టోటల్ రొటేషన్ అనేది ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో వస్తుంది. నెక్స్ట్ జనరేటర్స్. జనరేటర్కి వచ్చేసరికి ఇది ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఎలా తీసుకుంటామంటే కండక్టర్ జస్ట్ కండక్టర్, కరెంట్ క్యారింగ్ కండక్టర్ కాకుండా జస్ట్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ కట్స్ ది మ్యాగ్నెటిక్. అంటే ఈ కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేసినప్పుడు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుద్ది. ఈ జనరేటర్కి వచ్చేసరికి మనం ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ని ఉపయోగించాలి. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ని ఉపయోగించినప్పుడు ఇది కూడా సేమ్ అలాగే మన ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు దీంట్లో డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటు సైడ్ ఉంది. ఈ ఆర్మేచర్లోని కండక్టర్స్ ఇవి. కండక్టర్స్ ఇవి. ఇప్పుడు మనం దీనికి రైట్ హ్యాండ్ రూల్ని ఉపయోగించాలి. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది జనరేటర్కి ఉపయోగిస్తాం. ఎందుకంటే మనం ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ని మనం యూజ్ చేస్తాం. సేమ్ దీంట్లో కూడా థంబ్ అనేది ఫోర్స్, ఫస్ట్ ఫింగర్ వచ్చేసరికి ఫీల్డ్, థర్డ్ ఫింగర్ వచ్చేసరికి కరెంట్ని ఇండికేట్ చేస్తాయి. ఎలాగైతే మనం ఫస్ట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మోటార్కి యూజ్ చేస్తామో సేమ్ జనరేటర్ కూడా అవుతాయి. కాబట్టి మన హ్యాండ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫీల్డ్ అనేది ఇటు సైడ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు సైడ్ ఉంది, కరెంట్ డైరెక్షన్ అనేది ఇన్వర్ట్స్ ఉంది. ఇప్పుడు మనకి ఇది జస్ట్ కండక్టర్ అనుకుంటే, ఒక కండక్టర్ అంటే కరెంట్ అనేది దీని ద్వారా ఇన్సైడ్ అయినా వెళ్ళచ్చు, లేకపోతే దీని ద్వారా అవుట్ సైడ్ అయినా రావచ్చు. దీని ద్వారా ఇన్సైడ్ వెళ్ళేదాన్ని మనం క్రాస్ మార్క్తో ఇండికేట్ చేస్తున్నాం. ఒక కండక్టర్ అనుకుంటే ఇది దీని ద్వారా ఇన్సైడ్ వెళ్ళేదాన్ని డాట్ అనుకుంటాం. అంటే మన దగ్గర నుంచి కరెంట్ అనేది ఇన్సైడ్ వెళ్ళిపోతుంది. ఇలా ఉంటే దీని ద్వారా వెళ్తే డాట్ అనేది క్రాస్తో ఇండికేట్ చేస్తాం. అదే అవుట్వర్డ్స్ అనేది వస్తుంటే డాట్తో ఇండికేట్ చేస్తాం. ఈ క్రాస్ మార్క్ అనేది లీవింగ్ కరెంట్. అదే డాట్ అనేసరికి ఎంటరింగ్ కరెంట్. అండ్ ఎంటరింగ్ కరెంట్ మనకి ఈ మోటార్స్లో మనం సప్లై ఇస్తున్నాం కాబట్టి మనకి డైరెక్షన్ అనేది తెలీదు. సప్లై ఇస్తున్నాం కాబట్టి కరెంట్ ఫ్లో డైరెక్షన్ అనేది తెలుసు. అందుకని మనం ఇక్కడ డాట్ మార్క్ మనం ఎజ్యూమ్ చేసుకున్నాం కరెంట్ అనేది మన దగ్గర నుంచి ఇన్సైడ్లో ఇక్కడ నుంచి ఇన్సైడ్లో వెళ్తుంది అని. అందుకని మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఉపయోగించి డైరెక్షన్ ఇటు ఉంది కాబట్టి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటు ఉంది కాబట్టి, కరెంట్ డైరెక్షన్ ఇటు ఉంది కాబట్టి మనకి డైరెక్షన్ అనేది ఇటు ఇచ్చాం. అదే ఇంకోటి కూడా చూడండి, ఇది కూడా క్రాస్ ఉంది కాబట్టి సేమ్ ఇంతే. ఇలా ఇక్కడ డాట్ వచ్చింది. ఇక్కడ డాట్ వచ్చిందంటే మనం రోటర్ అనేది ఇటు సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రొటేట్ అవ్వాలంటే ఇలా ఇటు సైడ్ అలా రొటేట్ అవ్వాలి. ఈ డైరెక్షన్ కిందకు వచ్చింది. ఇది రొటేట్ అవ్వాలంటే ఈ డైరెక్షన్ పైకి రావాలి కదా. పైకి రావాలంటే ఈ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ డైరెక్షన్ ఇటు ఉంది, కరెంట్ డైరెక్షన్ అనేది డాట్ అంటే మన దగ్గరికి వస్తున్నట్టు, అంటే పైకి వస్తున్నట్టు. కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫోర్స్ అనేది పైకి ఉంటుంది. అందుకని పైకి ఇలా ఎక్కడ చూసినా ఇక్కడ పైకి ఉంటుంది. అలా క్లోజ్డ్ లూప్లో వచ్చి మనకి ఈ
మోటార్ అనేది రొటేట్ అవుద్ది. నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఫోర్స్ యాడ్ అవుద్ది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఫోర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఫోర్స్ యాడ్ అయ్యి టోటల్గా రొటేషన్ అనేది మనకి వస్తుంది మోటార్స్లో. అలాగే జనరేటర్స్లో మనం ఇది జనరేటర్ అనుకుంటే ప్రైమ్ మూవర్ నుంచి మనం ఒక అంటే ప్రైమ్ మూవర్ కానీ ఐసీ ఇంజిన్ కానీ టర్బైన్ కానీ ప్రైమ్ మూవర్ తీసుకుని మనం రొటేట్ చేస్తాం క్లాక్ వైజ్ డైరెక్షన్లో. క్లాక్ వైజ్లో రొటేట్ చేసినప్పుడు జనరేటర్ అనేది సప్లై అనేది ఇస్తుంది. అంటే జనరేటర్ ఏంటి, మెకానికల్ టు ఎలక్ట్రికల్ కాబట్టి. అండ్ దీంట్లో మనం ఇండ్యూస్ అయ్యి ఈఎంఎఫ్ డైరెక్షన్ని మన ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ ఇది ఎలాగా తీసుకున్నాం, జస్ట్ ఇది ఫీల్డ్ కదా, మన రైట్ హ్యాండ్ రూల్ తీసుకుందాం జనరేటర్కి. ఇది ఫీల్డ్ డైరెక్షన్ ఇటు ఉంది కదా, ఫీల్డ్ డైరెక్షన్ ఇటు ఉంది. జస్ట్ వచ్చా, ఫీల్డ్ డైరెక్షన్ ఇటు ఉంది. మనం క్లాక్ వైజ్లో రొటేషన్ చేస్తున్నాం. కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ కట్స్ ది మ్యాగ్నెటిక్. అంటే ఈ కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేసినప్పుడు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుద్ది. ఈ జనరేటర్కి వచ్చేసరికి మనం ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ని ఉపయోగించాలి. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ని ఉపయోగించినప్పుడు ఇది కూడా సేమ్ అలాగే మన ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటు సైడ్ ఉంది. ఈ ఆర్మేచర్లోని కండక్టర్స్ ఇవి. కండక్టర్స్ ఇవి. ఇప్పుడు మనం దీనికి రైట్ హ్యాండ్ రూల్ని ఉపయోగించాలి. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది జనరేటర్కి ఉపయోగిస్తాం. ఎందుకంటే మనం ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ని మనం యూజ్ చేస్తాం. సేమ్ దీంట్లో కూడా థంబ్ అనేది ఫోర్స్, ఫస్ట్ ఫింగర్ వచ్చేసరికి ఫీల్డ్, థర్డ్ ఫింగర్ వచ్చేసరికి కరెంట్ని ఇండికేట్ చేస్తాయి. ఎలాగైతే మనం ఫస్ట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మోటార్కి యూజ్ చేస్తామో సేమ్ జనరేటర్ కూడా అదే. కాకపోతే మన హ్యాండ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫీల్డ్ అనేది ఇటు సైడ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు సైడ్ ఉంది, కరెంట్ డైరెక్షన్ అనేది ఇన్వర్ట్స్ ఉంది. ఇప్పుడు మనకి ఇది జస్ట్ కండక్టర్ అనుకుంటే, ఒక కండక్టర్ అనుకుంటే కరెంట్ అనేది దీని ద్వారా ఇన్సైడ్ అయినా వెళ్ళచ్చు, లేకపోతే దీని ద్వారా అవుట్ సైడ్ అయినా రావచ్చు. దీని ద్వారా ఇన్సైడ్ వెళ్ళేదాన్ని మనం క్రాస్ మార్క్తో ఇండికేట్ చేస్తున్నాం. ఒక కండక్టర్ అనుకుంటే ఇది దీని ద్వారా ఇన్సైడ్ వెళ్ళేదాన్ని డాట్ అనుకుంటాం. అంటే మన దగ్గర నుంచి కరెంట్ అనేది ఇన్సైడ్ వెళ్ళిపోతుంది. ఇలా ఉంటే దీని ద్వారా వెళ్తే డాట్ అనేది క్రాస్తో ఇండికేట్ చేస్తాం. అదే అవుట్వర్డ్స్ అనేది వస్తుంటే డాట్తో ఇండికేట్ చేస్తాం. ఈ క్రాస్ మార్క్ అనేది లీవింగ్ కరెంట్. అదే డాట్ అనేసరికి క్లాక్ వైజ్లో ఉంటుంది. క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు డైరెక్షన్ ఇటు సైడ్ ఉంటుంది. మనం జనరేటర్ ప్రైమ్ మూవర్తో రొటేట్ చేస్తున్నాం కాబట్టి డైరెక్షన్ తెలుసు, కానీ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ తెలియదు. అంటే ఇప్పుడు మనం ఈ నార్త్ పోల్ ఒకటి, ఈ జస్ట్ కండక్టర్స్ ఇవి. కండక్టర్స్ అయినప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు సైడ్ ఉంది, నార్త్ టు సౌత్. డైరెక్షన్ అనేది ఇటు సైడ్ ఉంది.
అంటే మన క్లాక్ వైజ్ అని అనుకుంటున్నాం కదా, ప్రైమ్ మూవర్తో రొటేట్ చేసినప్పుడు మన షాఫ్ట్ని రొటేషన్ అనేది క్లాక్ వైజ్లో ఉంటుంది. అప్పుడు మన ఇది ఫ్లక్స్, ఈ ఫీల్డ్ ఇటు సైడ్ ఉంది, డైరెక్షన్ అనేది ఇటు సైడ్ ఉంది, మన కరెంట్ డైరెక్షన్ అనేది ఎలా ఉంది, ఇన్సైడ్ది పేజ్ ఉంది. అంటే కండక్టర్ ఇది అనుకుంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందంటే క్రాస్ మార్క్ అనేది ఇవ్వాలి. అదే ఇక్కడ తీసుకుంటే ఫీల్డ్ అనేది ఇటు సైడ్ ఉంది, అంటే రొటేట్ అవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి రొటేట్ అవుతుంది. రొటేషన్ అనేది 360 degrees తిరిగింది రోటర్. ఫీల్డ్ అనేది ఇటు సైడ్ ఉంది, రొటేషన్ అనేది కిందకు ఉంది. ఫీల్డ్ అనేది ఇటు సైడ్ ఉంది, రొటేషన్ విత్ ఫోర్స్ అనేది కిందకి యాక్ట్ అవుతుంది. మనకు ఇది వచ్చేది కరెంట్ డైరెక్షన్ అవుట్ సైడ్ ది బుక్, అంటే అవుట్ సైడ్ దగ్గర అంటే మన దగ్గరికి వస్తుందంటే డాట్తో ఇండికేట్ చేయాలి. ఇది ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ని ఉపయోగించి జనరేటర్లో ఈఎంఎఫ్ డైరెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే మోటార్లో వచ్చేసరికి మనకి డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ క్రాస్ మార్క్ అనేది లీవింగ్ డైరెక్షన్, అదే డాట్ అనేసరికి ఎంటరింగ్ డైరెక్షన్. ఈ గుర్తుంటే మనకి ఆ కండక్టర్లో మన కరెంట్ అనేది ఇన్సైడ్ వెళ్తుందా అవుట్ సైడ్ వస్తుందా అనేది మనం ఈజీగా గుర్తుండుకోవచ్చు. ఈ రెండు లాస్కి సేమ్. ఈ థంబ్ వచ్చేసరికి ఫోర్స్ అనేది ఇండికేట్ చేస్తుంది, ఫోర్స్ ఆర్ డైరెక్షన్. అదే ఈ 4 ఫింగర్ వచ్చేసరికి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఈ 3rd ఫింగర్ వచ్చేసరికి కరెంట్ని ఇండికేట్ చేస్తుంది. ఈ రెండు రూల్స్ ఉపయోగించి మనం డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ లేకపోతే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ట్రాన్స్ఫార్మర్స్లో మీ కన్స్ట్రక్షన్ కన్నా ముందు ఆ స్టాటికల్లీ డైనమికల్లీ ఈఎంఎఫ్ అంటే ఏంటి, మళ్ళీ ఫ్యారడేస్ లా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, లెన్స్ లా, ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ట్రాన్స్ఫార్మర్స్ అనేది టాపిక్ అనేది చెప్దాం.